అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తండే. ఇక ఈ సినిమాను బన్నీవాసు నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవటంతో పాటు భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 7న తండేల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నేడు ఈ సినిమా ట్రైలర్ను వైజాగ్లో రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు నాగ చైతన్య, అల్లు అరవింద్ హాజరయ్యారు. తండేల్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నాగ చైతన్య మాట్లాడుతూ, ఫస్ట్ ట్రైలర్ తీసుకొచ్చి వైజాగ్ లో ఉన్న వారికి చూపించడం నాకెంతో ఆనందంగా ఉంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఎందుకంటే తండేల్ ప్రయాణమంతా వైజాగ్ లోనే ఉంది. ముందు వైజాగ్ వచ్చి ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్లి అక్కడి వారిని చూసి కొన్ని రోజులు నేను అక్కడ అన్నీ నేర్చుకున్నాను. అక్కడ ప్రజలు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అన్నీ తెలుసుకున్నాను. ఆ తరువాత వైజాగ్ వచ్చి జాలరీపేటలో తిరిగి యాట చూసి నేర్చుకున్నాక నాకు తండేల్ రాజు క్యారెక్టర్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఇక్కడకు వచ్చి ఉండకపోతే అసలు తండేల్ రాజు క్యారెక్టర్ ఉండేది కాదు. నేను చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. మన పుష్పక బాప్ అల్లు అరవింద్ గారు గత ఏడాదిన్నర నుంచి నా జీవితంలో నిజమైన తండేల్ ఆయనే. చివరికి వచ్చేసరికి ఆయన లేకుండా నేను ఇంకో సినిమా ఎలా చేస్తానా ఒక ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా కోసం ఆయన ఇన్పుట్స్ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇక వైజాగ్ విషయానికి వస్తే నేను ఏ సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ వైజాగ్లో టాక్ ఏంటి అని కనుక్కుంటాను. ఎందుకంటే ఇక్కడ సినిమా ఆడింది అంటే ప్రపంచంలో ఎక్కడైనా సినిమా ఆడాల్సిందే. వైజాగ్ నాకు ఎంతో క్లోజ్. వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగే. మీ అందరికీ నా విన్నపం, తండేల్ సినిమాకు వైజాగ్లో కలెక్షన్స్ షేక్ అయిపోవాలి. లేకపోతే నా పరువు పోతుంది ఇంట్లో. ప్లీజ్. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే చందు మొండేటి నాకు ఒక డైలాగ్ చెప్పాడు. ఈ పాలి యాట గురి తప్పేదే లేదసే అని. ఫిబ్రవరి 7కు రాజులమ్మ జాతరే. నాన్న మన కింగ్ చెప్తూ ఉంటారు, వస్తున్నాం కొడుతున్నామని. తండేల్ రాజు భాషలో చెప్పాలంటే దుళ్ళ కొట్టేస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఇక నటి శోభిత తెనాలి అమ్మాయి. పుట్టింది తెనాలిలో అయినా శోభిత పెరిగింది మొత్తం వైజాగ్లోని. అందుకే చై వైజాగ్ అమ్మాయిని పెళ్లాడినట్లు చెప్పాడు. ఇక సమంతతో చై విడిపోయాక అతని లైఫ్లోకి శోభిత వచ్చింది. 2 ఏళ్లు డేటింగ్ తర్వాత వీరిద్దరూ గత ఏడాది ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత చై మొదటి సంక్రాంతికి తెనాలి కూడా వచ్చాడు. మరి తండేల్ సినిమాతో చై ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.